రైట్, మన అంశం 66 పుస్తకాలలో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు. అప్పుడు ఆది కాండం నుంచి స్టార్ట్ చేసాం కదా. ఆది కాండం, జెనిసిస్, ఆది కాండంలో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు. ఆది కాండంలో మెయిన్ ముఖ్య అంశం ఏంటనమాట. ఆది కాండంలో యేసుక్రీస్తు యొక్క ముఖ్యాంశం ఏంటి? స్త్రీ సంతానం. యేసుక్రీస్తు ఎవరు అనమాట? స్త్రీ సంతానం. జీసస్ క్రైస్ట్ ఇన్ జెనిసిస్. సో సీడ్ ఆఫ్ ఉమెన్, సీడ్ ఆఫ్ ఎ ఉమెన్. యేసుక్రీస్తు గురించి ప్రవచనాలు, ఆయన గురించి ప్రవచనాలు. ఎవరు ఆయన? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానం. అబ్రహాము సంతానంగా వస్తాడు, తర్వాత ఇస్సాకు సంతానంగా, యాకోబు సంతానం. రెండోది యేసుక్రీస్తు ఆది కాండంలో యోసేపు యొక్క జీవిత చరిత్రలో యేసుక్రీస్తు ఎలా కనిపిస్తాడు? తిరస్కరించబడిన సోదరుడు, ఓకే, రిజెక్టెడ్ బ్రదర్. ఓకే, యేసుక్రీస్తు అంటే యోసేపు తిరస్కరించబడ్డాడు. ఎవరి చేత? సొంత అన్నల చేత. అలాగే యేసుక్రీస్తుని కూడా తన సొంత సహోదరులు ఏం చేశారు? ఆయన తిరస్కరించారు. తిరస్కరించబడిన సహోదరుడు. ఓకే, సో యోసేపు జీవితంలో యేసుక్రీస్తు కనిపిస్తాడు. యోసేపు జీవితంలో యేసుక్రీస్తు కనిపిస్తాడు. ఇస్సాకు బలి. ఓకే, ఇస్సాకు బలిలో కూడా ఎవరు కనిపించారు? యేసుక్రీస్తు. ఎలాగైతే అబ్రహాము తన ఒక్కగానొక్క కుమారుని ఎలాగైతే బలిచ్చాడో, అలాగే తండ్రైన దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఏం చేశాడు? బలిచ్చాడు. సో కాబట్టి ఇస్సాకు బలి, యేసుక్రీస్తు కనిపిస్తారు. తర్వాత మెల్కీసెదెకు. సో మెల్కీసెదెకుల విషయంలో యేసుక్రీస్తు ఎవరు అనమాట? ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తు ఇస్సాకు వలె బలి అయ్యాడు. యేసుక్రీస్తు యోసేపు వలె తిరస్కరించబడ్డాడు. యేసుక్రీస్తు అబ్రహాం సంతానంలో వచ్చినవాడు, ఇస్సాకు సంతానంలో వచ్చినవాడు, యాకోబు సంతానంలో వచ్చినవాడు. యేసుక్రీస్తు స్త్రీ సంతానం, స్త్రీకి జన్మించినవాడు, పురుషుని సహాయం లేకుండా. సో ఇవన్నీ ఆది కాండంలోనే యేసుక్రీస్తు గురించి చాలా వరకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇంకా యూదా రాజు. ఓకే, యూదా గోత్రంలో నుండి రాజుగా వచ్చు. యూదా గోత్రములో నుండి నోవహు కాలంలో ఓడ. సో ఆ ఓడలో యేసుక్రీస్తు ఎవరు అనమాట? ఓడ యొక్క ద్వారం. ఆ ఓడకి ఎన్ని ద్వారాలు ఉన్నాయి? ఒకటే ద్వారం. అందరూ ఆ ఒకే ద్వారంలో ఓడలో ప్రవేశించారు. ఇప్పుడు ఆ ద్వారం ఎవరు కదా? నేను ద్వారము, గొర్రెలకు నేనే ద్వారము, ఒకటే ద్వారం. సో ఓడ ద్వారా రక్షణ పొందారు. ఈరోజు యేసుక్రీస్తు ద్వారా రక్షణ. ఆ ఒకే ద్వారం గుండానే ఓడలో ప్రవేశం. ఈరోజు యేసుక్రీస్తు అనే ద్వారం ద్వారానే దేవుని రాజ్యంలోకి ప్రవేశం. సో కాబట్టి ఓడ యొక్క ద్వారం అక్కడ. అలాగే యాకోబు నిచ్చెన. సో యాకోబు బేతెల్ దగ్గర ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు కళ్ళలో ఒక నిచ్చెన కనపడింది. ఆ నిచ్చెన మీద ఏంజల్స్ ఏం చేస్తారు అనమాట? అసెండింగ్ అండ్ డిసెండింగ్. యేసుక్రీస్తు ఏమన్నాడు యోహాను సువార్తలో? మనుష్య కుమారుని మీద దేవదూతలు ఎక్కుట దిగుట మీరు చూదు. యాకోబు నిచ్చెన. ఆ నిచ్చెన ఎవరో తెలియదు. యాకోబు కాలంలో నిచ్చెన కనపడింది. ఆ నిచ్చెన ఎవరన్నమాట? యేసుక్రీస్తు. సో ఆ నిచ్చెన అంటే నిచ్చెన అంటే ఏంటి? బ్రిడ్జ్. పరలోకానికి భూలోకానికి బ్రిడ్జ్ ఎవరు? యేసుక్రీస్తు. అంటే దేవునికి మానవునికి మధ్య బ్రిడ్జ్ ఎవరన్నమాట? యేసుక్రీస్తు. ఓకే, అంటే యేసుక్రీస్తు రావడం వలన పరలోకానికి భూమి మీదకి ఒక కనెక్షన్ ఏర్పడింది అన్నమాట. అప్పటి వరకు కనెక్షన్ లేదు. యేసుక్రీస్తు కనెక్షన్ చేశారు. యాకోబు నిచ్చెన, దానికి వచనం కూడా ఇచ్చాను నేను పోయినసారి. నెక్స్ట్ ఇంకా ఎక్సడస్, జీసస్ ఇన్ ఎక్సడస్, నిర్గమకాండంలో యేసుక్రీస్తు. సో నిర్గమకాండంలో యేసుక్రీస్తు ఎక్కడెక్కడ కనిపిస్తాడు మనకి? ఓవర్ ల్యాండ్,
పస్కా గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ఎవరన్నమాట? పస్కా గొర్రెపిల్ల. ఇంకా మోషే వలె ఆయన ఏంటన్నమాట? విమోచకుడు. మోషే వలె విమోచకుడు. ఇంకా మన్నా. ఓకే, పితరులు మన్నాను తిని చనిపోయేది. నేనిచ్చే ఆహారము తినువాడు ఎన్నటికీ చనిపోడు. మన్నా. సో యేసుక్రీస్తు ఎవరన్నమాట? జీవాహారం. హోరేబు బండ. చాలా మంది చర్చికి పేరు హోరేబు అని పెట్టుకొని ఉంటారు. ఓకే, ఆ హోరేబులో బండ ద్వారా నీళ్ళు వచ్చాయని చెప్పి హోరేబు అని పెట్టుకుంటున్నారు. బట్ దానికి అదేమో నీడ, నిజ స్వరూపం యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పేరు వదిలేసి స్థలం పేరు పెట్టుకున్నారు, క్రీస్తు అనే బండ. ఎక్కడ మనకి కొరింథీ పత్రికలో చెప్తాడు, మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో, అందరూ ఒకే పానీయము తాగిరి, తమ్ముడు వెంబడించిన బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తే. సో అరణ్యంలో ఇశ్రాయేలీయులు బండలో నీళ్లు తాగారు. ప్రత్యక్ష గుడారంలో యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ప్రత్యక్ష గుడారం అనగానే 3 ప్లేసులు. ఏదేది? ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణం అంటే లోకం. ఆవరణంలో యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఆవరణంలో ఏముంటది? బలిపీఠం ఉంటది, తర్వాత నీళ్ళ తొట్టి ఉంటది. యాజకులు బలిస్తారు, నీళ్ళలో శుభ్రం చేసుకుని ఎక్కడికి ఎంటర్ అవుతారు? పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అవుతారు. పరిశుద్ధ స్థలంలో ఏవే వస్తువులు ఉంటాయి? వృక్షం, రొట్టెలు, తర్వాత ధూప వేదిక. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు లోకంలో జన్మించాడు అనగా ఆవరణంలో ఉన్నాడు. ఆయన లోకంలో జన్మించి ఆయన అందరి కొరకు ఏమయ్యాడు? బలి అయ్యాడు. బలయ్యి బాప్తిజాన్ని స్థాపించి వెళ్ళిపోయాడు. సో ఈరోజు అందరూ క్రీస్తు యొక్క బలిలో ఏమవుతున్నారు? పాలిభాగస్తులు అవడం వలన ఎక్కడ ప్రవేశిస్తున్నారు? పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తున్నారు. ఆ పరిశుద్ధ స్థలంలో యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? రొట్టె. మనం ప్రతి ఆదివారం ఆ రొట్టెను భుజించడం ద్వారా యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటాం. అదే యేసుక్రీస్తు అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న తెరను ఏం చేశాడు అనమాట? ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళిపోయాడు. పరలోకంలో దేవుని సన్నిధిలో ఉన్నాడు ఆయన. అన్ని చోట్ల ఎవరున్నారు? యేసుక్రీస్తు భూమి మీద ఉన్నాడా? లోకంలో ఉన్నాడు ఆయన? ఎస్, ఉన్నాడు. లోకంలో అనేకులు ఏం చేస్తాడు ఆయన? రక్షిస్తున్నాడు. సంఘంలో ఉన్నాడు ఆయన? సంఘంలో ఎలా ఉన్నాడు యేసుక్రీస్తు? శిరస్సుగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, ప్రభువుగా ఉన్నాడు, మన స్నేహితుడుగా ఉన్నాడు. ఒకరు అవసరమైతే పరిచారకుడు కూడా అవుతాడు ఆయన. నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచర్యకు వచ్చి పరిచారం చేయడానికి ఆయన రెడీ. నేను ప్రభువుని, నేను పరిచారం చెయ్యను, మీరే చేయండి అన్నాడు ఆయన. అవసరంను బట్టి, పరిస్థితిని బట్టి ఆయన కూడా సంఘాలలో ఏం చేస్తున్నాడు? ఆయన పరిచర్య చేస్తున్నాడు. మనకు తెలియదు, అంతే, కనపడ్డాడు. యేసుక్రీస్తు పని చేస్తున్నాడా? దేవుడు పని చేస్తున్నాడా? పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడు. వాళ్ళు పని చేయకుండా ఉండరు. దే ఆర్ నాట్ లేజీ. వాళ్ళకు చాలా వర్క్ ఉంది. పరలోకంలో ఉన్నాడు ఆయన, సంఘంలో ఉన్నాడు, లోకంలో ఉన్నాడు. యేసుక్రీస్తు లేని చోటు. సో కాబట్టి ప్రత్యక్ష గుడారంలో యేసుక్రీస్తున్నాడు. ప్రత్యక్ష గుడారంలో యేసుక్రీస్తున్నాడు. ఇంకా జీసస్ ఇన్ లెవిటికస్. లేవియా కాండములో ఎవరు? యేసుక్రీస్తు కనిపిస్తాడా? లేవియా కాండములో ఎవరన్నమాట? యేసుక్రీస్తు. లేవియా కాండంలో ఏముంటది? మొత్తం యాజకత్వం గురించి ఉంటది. అన్నిటి దానికి కంప్లీట్గా అంటే యాజకత్వం. ఈ బలులు ఇవన్నీ దేని కిందికి వస్తాయి? యాజకత్వం కిందికి వస్తుంది అన్నమాట. సో అప్పుడు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? యాజకుడా? ప్రధాన యాజకుడు, ప్రధాన యాజకుడు. ఓకే. సో లేవియా కాండంలో థీమ్, మెయిన్ ఏంటనమాట? మెయిన్ రెవల్యూషన్, ముఖ్య ప్రకటన ఏంటనమాట? హై ప్రీస్ట్. ముఖ్య ప్రకటన, మెయిన్ రెవల్యూషన్ ఏంటనమాట? జీసస్ ఈస్
హై ప్రీస్ట్. మెయిన్ రెవల్యూషన్. యేసుక్రీస్తు ఎవరన్నమాట? ప్రధాన యాజకుడు. రాబోయే రోజుల్లో యేసుక్రీస్తు ప్రధాన యాజకుడుగా ఉంటాడు కాబట్టి ఈ సిస్టాన్ని చూపించాడు. యేసుక్రీస్తు కోసం ఈ డిజైన్ అంతా, ఇదంతా కూడా. వీళ్ళు యేసుక్రీస్తు కోసం ఉన్నారా? యేసుక్రీస్తు వీళ్ళ కోసం ఉన్నాడు. పాత నిబంధన అంతా కూడా ఎవరి కోసం? యేసుక్రీస్తు కోసం. అబ్రహాము యేసుక్రీస్తు కోసం ఉన్నాడు, మోషే యేసుక్రీస్తు కోసం, అందరూ యేసుక్రీస్తు కోసమే అన్నమాట. మెల్కీసెదెకుని యేసుక్రీస్తు కోసమే మెల్కీసెదెకుని ముందే ఏం చేశాడన్నమాట? దేవుడు సిద్ధపరిచాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఏ గోత్రంలో రావాలి? ఆయన యూదా గోత్రంలో రావాలి. ఎలా రావాలి? రాజుగా రావాలి. సో యూదా గోత్రంలో యేసుక్రీస్తు రాజు అయితే ప్రధాన యాజకుడు మరి ఎలా అవుతాడు? ప్రధాన యాజకుడు అవ్వాలంటే ఎవరి గోత్రంలో అవ్వాలి? లేవి గోత్రం. కానీ ముందుగానే మెల్కీసెదెకుని దేవుడు ఏం చేశాడు? సిద్ధపరిచాడు. అది అవ్వదు కాబట్టి మెల్కీసెదెకుని రైట్ పరిచాడు. ఆయన షాలేము రాజు అన్నాడు. షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకు క్రమములో యేసుక్రీస్తు ఎవరన్నమాట? ప్రధాన యాజకుడు. కాబట్టి ప్రధాన యాజకుడు ఎలాగైతే నెలకొకసారి ఎక్కడికి వెళ్తాడు? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ప్రజలందరి తరపున రక్తం చేత పట్టుకొని ఏం చేస్తాడు అనమాట? విజ్ఞాపన చేస్తాడు. ఏమని? జనుల పాపమును క్షమించు దేవా, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని పరిశుద్ధపరచు, మమ్మల్ని నీతిమంతులు చేయి, మా అపరాధములు క్షమించు అని ప్రధాన యాజకుడు పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తం చేత పట్టుకుని ఏం చేస్తాడన్నమాట. ఇప్పుడు సేమ్ అదే పని పరలోకంలో ఎవరు చేస్తున్నారు? క్రీస్తు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ప్రధాన యాజకుడు ఎలాగైతే అందరి తరపున విజ్ఞాపన చేస్తాడో ఈ రోజు యేసుక్రీస్తు పరలోకంలో ఎవరి రక్తం చేత పట్టుకొని, తన రక్తం చేత పట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఎక్కడ ఉంటుంది మనకు ఆ వచనం? హెబ్రీ పత్రికలో ఉంటుంది. హెబ్రీ పత్రిక ఫస్ట్ 6వ అధ్యాయము 20వ వచనం చూడండి. అనంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. పాస్ట్ టెన్స్. సో మెల్కీసెదెకు క్రమంలో యేసుక్రీస్తు ఎవరన్నమాట? ప్రధాన. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు? ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తు ఎవరు? రాజు. జీవాహారమైన ప్రధాన యాజకుడు. సో ప్రధాన యాజకుడి పని ఏంటి? విజ్ఞాపన చేయటం. అది మనకి ఎక్కడ ఉంటుందంటే 7వ అధ్యాయము 23 నుంచి చదవండి. ఈయన నిరంతరము ఉన్నవాడు, మార్పులేని దేవుని పక్షమున వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము అండర్లైన్ చేయండి. సో విజ్ఞాపన చేయాలంటే ఎవరు చేస్తారు ఆ పని? ప్రధాన యాజకుడు చేయాలి ఆ పని. కాబట్టి ఆయన ఏ పోస్ట్ కూడా చేస్తున్నాడు, ప్రధాన యాజకుడు పని కూడా చేస్తున్నాడు ఆయన. లేదు లేదు నువ్వు ప్రధాన యాజకుడు మాత్రమే, రాజు కాదు అని చెప్పేకుండా ఈజ్ మల్టీ టాస్కర్. ఎవరు? మనుషులే మల్టీ టాస్క్ చేసినప్పుడు, అన్ని పనులు చేసినప్పుడు యేసుక్రీస్తు చేయలేడా? చేస్తాడు. సో విజ్ఞాపన చేస్తున్నాడు. 9:12 దేవుని దగ్గర ఆయన తన స్వరక్తము చేత పట్టుకొని మన తరపున ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. సో అది ఆ సిస్టమ్ని ముందుగానే దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రత్యక్ష గుడారంలో ఆ సిస్టమ్ పెట్టాడు. యేసుక్రీస్తు కోసం ఇదంతా డిజైన్ అనమాట. ఎందుకంటే ఆత్మ సంబంధంగా ఆ పని నెక్స్ట్ ఎవరు చేస్తారనమాట? యేసుక్రీస్తు చేస్తాడు. కాబట్టి లేవియా కాండంలో ఉన్న ప్రధాన యాజకుడు ఎవరిని సూచిస్తున్నాడు అనమాట? యేసుక్రీస్తుని. అందుకే యేసుక్రీస్తు లేవియా కాండంలో ఎవరు? ప్రధాన యాజకుడు. ఇంకా లేవియా కాండంలో ఇంకా యేసుక్రీస్తు ఏం కనిపిస్తాడు? యూదుల పండగల్లో కూడా యేసుక్రీస్తు కనిపిస్తాడు.
ఓకే, ఇన్ జూయిష్ ఫెస్టివల్స్ యూదుల పండుగలలో యేసుక్రీస్తు ఎలా కనపడతాడు? వాళ్ళకి పండుగలు ఏవేవి? పస్కా పండుగ, పర్ణశాలల పండుగ, పండుగ. పులియన్ రొట్టెల పండుగ అన్న పస్కా అన్న ఒకటే. పస్కా పండుగలు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? పస్కా బలి. పస్కా గొర్రె పిల్ల లేకుండా పస్కా పండుగ జరగదు. అంటే పస్కా పండుగ ద్వారా ఏంటంటే జ్ఞాపకం. అన్ని ఏంటంటే ఈ పండుగలన్నీ ఎందుకు చేస్తారనమాట? జ్ఞాపకం కోసం, టు రిమెంబర్. తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్పాలి? పస్కా పండుగ చేసేటప్పుడు పిల్లలు అడుగుతారు, పస్కా పండుగ ఎందుకు చేస్తున్నావు? ఎందుకు ఈ గొర్రె పిల్లని తీసుకెళ్తున్నావు? ఈ గొర్రె పిల్లని ఎందుకు బలిస్తున్నావు అని వాళ్ళు ఏం చేస్తారనమాట? పిల్లలు అడుగుతారు. అప్పుడు పిల్లలు అడిగినప్పుడు ఏం చెప్పాలి వీళ్ళు? నాయనా, యెహోవా దేవుడు మన పితరులు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళని రక్షించాడు. ఎలా రక్షించాడంటే పస్కా బలి పశువును వధించమని చెప్పి ఆ రక్తాన్ని ఇంటి పంచలకి పూయమని చెప్పాడు. ఏ ఇంటికైతే రక్తపు మరకలు ఉంటాయో, ఆ గొర్రెపిల్లకి రక్త మరకలు, ఆ ఇంట్లో ఉన్న జ్యేష్ఠ కుమారుడు చావడు. ఏ ఇంట్లో అయితే మరకపు ఉండవో అలా ఐగుప్తు ఇళ్లలో ఉన్న ప్రతి జ్యేష్ఠ కుమారుని మరణదూత ఏం చేశాడనమాట? చంపేశాడు. కానీ దేవుడు మమ్మల్ని ఏం చేశాడనమాట? రక్షించాడు. అలా ఆ మరణదూత మన పితరుల యొక్క ఇళ్లను దాటి వెళ్ళాడు ఆ రక్తపు మరకలు చూసి. అలా దేవుడు మనల్ని కాపాడాడు అని తల్లిదండ్రులు పిల్లలకి ఏం చేయాలన్నమాట? అంటే జ్ఞాపకం చేసుకోవడానికి, అవి మర్చిపోకూడదు, జ్ఞాపకం ఉండాలి. దేవుడు వాళ్ళకు చేసిన మేళ్లను వాళ్ళు ఏం చేయకూడదు? మర్చిపోకుండా జ్ఞాపకం చేయాలి. ఎన్ని సంవత్సరాలు? తరతరములు వాళ్ళు ఈ విషయాన్ని ఏం చేయాలన్నమాట? జ్ఞాపకం చేస్తారు. అలాగే పర్ణశాల పండుగ ఎందుకు చేసేవారు? గుడారంలో బ్రతికారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు అరణ్యంలో గుడారాలు వేసుకుని బ్రతికారు. అప్పుడు దేవుడు వారిని ప్రతి చీడ పురుగు నుంచి, విష పురుగుల నుంచి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని కాపాడాడు. చెప్పాలి. అందుకే వాళ్ళు ఏం చేయాలంటే ఆ పర్ణశాల పండుగని ఇల్లు వదిలేసి, అందరూ ఇల్లు వదలాలన్నమాట. ఇల్లు వదిలి అరణ్యంలోకి వెళ్ళిపోయి ఏం చేయాలన్నమాట? గుడారాలు వేసుకుని అక్కడ పండుగను ఆచరించాలి, డెమో చేయాలన్నమాట. అప్పుడు పిల్లలకి చెప్తారు, ఇలా గుడారాల్లో నివసించారు మన పితరులు, జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే పెంతెకోస్తు పండుగని అరణ్యంలో దేవుడు వాళ్ళని 40 సంవత్సరాలు ఉచితంగా ఏం చేశాడు? వాళ్ళని పూరేలనిచ్చి పోషించాడు. వాళ్ళు ఎప్పుడైతే కనాను దేశం యొక్క పంటను భుజిస్తారో అప్పుడు మన్నా ఏమైపోయింది? సో దాన్ని జ్ఞాపకం. ఈ 3 పండుగలు ఎందుకు? జ్ఞాపకం చేసుకోవడానికి. రైట్. ఇప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. అంటే పండుగలు, ఈ యూదుల పండుగలు ఎందుకన్నమాట? దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవడానికి ఆచరించాలి. ఈరోజు ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి మనం పండుగను ఆచరించాలి? జ్ఞాపకం చేసుకున్న యేసుక్రీస్తుని ప్రభు బల్ల ద్వారా. రైట్. ప్రభు బల్ల ద్వారా ఉంది కదా, ఏమని? నిష్కాపటమైన పండుగను ఆచరించుదామని. నీ ఆదివారాలు ఒక సంవత్సరంలో 52 పండుగలు ఉన్నాయి మనకు అనేవాడు కదా. అంటే ప్రతి ఆదివారాన్ని ఎలా ఆచరించాలి? ఓ పండగలాగా ఆచరించాలి. పండగ అంటే ఏంటి? సంతోషం, ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం ఏ రోజు ఉండాలి? ఆదివారం మనకి పండగ ఫీలింగ్, ఆ ఫీల్ ఉండాలి. ఇప్పుడు క్రైస్తవులకి క్రిస్మస్ వచ్చేటప్పుడు ఉన్న ఫీలింగ్ వేరే, అది అప్పుడు మాత్రం ఫీలింగ్ వచ్చేది. ఆ రోజుకి, ఆ పండగ క్రిస్మస్కి మాత్రం తెగ ఖర్చు పెట్టేస్తారు. అదే జాయ్ ఏది క్రిస్మస్ రోజుకు ఉంది కదా, ఆ ఆనందం, సంతోషం, అది ఎవ్రీ సండే ఉండాలి. సంవత్సరానికి ఒకసారి కాదు మనం జ్ఞాపకం చేసుకునేది. పాత నిబంధనలో సంవత్సరానికి 3 సార్లే జ్ఞాపకం చేసుకునేవాళ్ళు. కొత్త నిబంధనలో సంవత్సరానికి ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకోవాలి? 52 సార్లు, 52 టైమ్స్. చదవండి, 1 కొరింథీ 5:7 వచనం. పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాం. కాబట్టి ఎలా పండుగ యూదుల పండుగలలో యేసుక్రీస్తు ఎలా ఉన్నాడంటే వాళ్ళు పండుగలు ఎందుకు చేసేవాళ్ళు?
జ్ఞాపకం చేసుకోవడానికి, దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవడానికి వాళ్ళు పండుగలను ఆచరించేవారు. ఈరోజు ప్రభు బల్ల ద్వారా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తును నేడు అనొచ్చు, నేడు లేదా క్రొత్త నిబంధనలో ప్రభు బల్ల ద్వారా యేసుక్రీస్తును ఏం చేయాలన్నమాట? జ్ఞాపకం చేసుకోవాలి. రైట్. కాబట్టి ఆ 3 పండుగలు యేసుక్రీస్తు కోసం పెట్టాడు దేవుడు. వాళ్ళు ఎలాగైతే ప్రాక్టీస్ చేశారో, అన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారు, ఇప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? యేసుక్రీస్తు. యూదులు రిజెక్ట్ చేశారు. ఏమని? మేము చేసుకోం జ్ఞాపకం. అవునా, నాకు ఉన్నారులే, అన్యులు ఉన్నారు. అన్యులు ఎలా వచ్చారు? ప్రవాహము వచ్చినట్లు వచ్చారు. ఈరోజు అన్యులందరూ యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటారు. ఇంకా లేవియకాండంలో యేసుక్రీస్తు స్కేప్ గోట్ అన్నారు. ఓకే, జీసస్ యాజ్ స్కేప్ గోట్. లేవియకాండం 16వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. విడిచిపెట్టే మేక. 2 మేకలు తీసుకోవాలి. అప్పుడు యెహోవా అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవాలి. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఓకే, సో దాన్ని ఏమంటారు? స్కేప్ గోట్, అజాజేలు అంటారు తెలుగులో. అజాజేలు అన్నారు. ఏ మేక మీద విడిచిపెట్టు అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను. ఆ అరణ్యంలో విడిచిపెట్టేటువంటి మేక ఎవరన్నమాట? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు కూడా విడిచిపెట్టబడ్డాడు. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు శిలువ రాను మీద? దేవా దేవా నన్నేలా. అంటే అలా విడిచిపెట్టబడతాడు ఆయన యేసుక్రీస్తు. దేవుడు తన కుమారుని ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. అర్థమవుతుంది కాన్సెప్ట్? అంటే దాన్ని ముందుగానే దేవుడు ఒక డెమోలాగా చూపించాడు. ఆ మేక ఎలాగైతే ఎరణంలో విడిచిపెట్టబడతాడో, తండ్రిని దేవుడు కూడా తన కుమారుని ఏం చేస్తాడనమాట? ఈ లోకంలోకి విడిచిపెట్టాడు. అందుకే యేసుక్రీస్తు శిలువ దేవా నా దేవా నన్నేలా విడిచింది. ఓకే, సో కాబట్టి జీసస్ యాజ్ స్కేప్ గోట్, విడిచిపెట్టబడిన మేక. బ్రాకెట్లో దానికి పేరు ఏమిచ్చారంటే అజాజేలు అన్నారు. ఇది తెలుగు పదం కాదు, అజాజేలు హీబ్రూలోనే వాడారు. ఓకే, విడిచిపెట్టబడిన మేక ఎవరన్నమాట? యేసుక్రీస్తు. సో బ్రాకెట్లో ఏలీ ఏలీ లామా సబక్తాని రాసుకోవచ్చు. నా దేవా నన్నేలా చేయి విడిచింది. అక్కడ నెరవేరుతుంది అన్నమాట. సో లేవియకాండంలో ఇంతే యేసుక్రీస్తు కనిపించేది. ఓకే, నెక్స్ట్ సంఖ్యాకాండం. జీసస్ ఇన్ నంబర్స్. సంఖ్యాకాండములో యేసుక్రీస్తు. సంఖ్యాకాండానికి ముఖ్య ప్రకటనలో యేసుక్రీస్తు. మెయిన్ రెవల్యూషన్ ద క్లౌడ్ అండ్ ద ఫైర్. తెలుగులో మేఘస్తంభము అగ్నిస్తంభం. మేఘస్తంభము అగ్నిస్తంభము. ఇశ్రాయేలులకి
మేఘస్తంభం, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. ఎవరన్నమాట? యేసుక్రీస్తే. ఓకే. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. దండం ఇక్కడ శరీర సంబంధమైనప్పటికి కూడా రాజదండము ఇశ్రాయేలు నుంచి పుట్టినట్టు ఎవరన్నమాట? అది యేసుక్రీస్తు. మెస్సియా రాజుగా వచ్చును. మెస్సియా రాజుగా వచ్చును. ఆన్ ది సర్పెంట్, ఇత్తడి సర్పం. నంబర్స్ 21:6-9. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 6 నుండి 9 వచనాల్లో, సో జీసస్ యాజ్ బ్రాంజ్ సర్పెంట్, సనిగినందుకు సర్పాల్ని పుట్టించాడు. సర్పాలతో చాలా మంది చచ్చితే మోషే దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నారు. అప్పుడు దేవుడిని అడిగితే దేవుడు, సరే ఒక ఇత్తడి సర్పం చేసి ఏం చేయి, నువ్వు దాన్ని అందరికీ చూపించు. ఎవరైతే ఆ ఇత్తడి సర్పం చూస్తారో వాళ్ళందరూ ఏమవుతారు? బ్రతుకుతారు. ఇప్పుడు ఆ సన్నివేశాన్ని యేసుక్రీస్తు తనకు పోల్చుకుంటాడు. ఎక్కడ? యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15. జీసస్ యాజ్ బ్రాంజ్ సర్పెంట్. ఓకే. యేసు ఇత్తడి సర్పమై ఉండెను. మోషే ఎలాగైతే ఇత్తడి సర్పమును ఎత్తెనో అలాగే మనుష్య కుమారుడు కూడా అనేకులను రక్షించుటకు ఆయన కూడా ఏం చేయబడాలన్నమాట? ఎత్తబడాలి. సో యేసుక్రీస్తును శిలువ మీద ఏం చేశారన్నమాట? ఎత్తి నిలిపారు. మీరు ఎక్కడ డాక్టర్ కారు వెనకాల చూసారా? డాక్టర్ కార్లు కానీ హాస్పిటల్లో కానీ ఒక క్రాస్ లాగా ఉంటుంది. ఆ క్రాస్కి ఎలా సర్పం, పాము అలా చుట్టుకొని ఇలా ఉంటుంది. చూసారు కదా? రెడ్గా ఉంటుంది. సో అది ఇట్స్ రియల్ అన్నమాట. అంటే డాక్టరు కాపాడేవాడు అనే దానికి సింబల్ అన్నమాట. రక్షించేవాడు, డాక్టర్ రక్షించేవాడు అని చెప్పి డాక్టర్స్కి ఆ యొక్క సింబల్ వేశారు. అలాగే యేసుక్రీస్తు కూడా ఎవరు? రక్షకుడు. అనేకులు రక్షించడానికి ఆయన ఏం చేయబడ్డాడు అనమాట? ఎత్తబడ్డాడు కదా. అలా కొండ మీద ఆయన ఏం చేశారనమాట? సిలువకి ఎత్తినప్పుడు అందరూ ఏం చేశారు? ఆయన ఇలా చూశారు. అలా యేసుక్రీస్తు తనని పోల్చుకున్నాడు. ఎలాగైతే మోషే ఇత్తడి సర్పం ఎత్తాడో మనుష్య కుమారుడు కూడా ఏం చేయబడతాడు అనమాట? ఎత్తబడతాడు అని. ఓకే. నంబర్స్ 20:1-4 అన్న ద వాటర్ ఫ్రమ్ ద రాక్. అంటే ఇక్కడ బండ ఉంది, ఇక్కడ బండ ఉంది. సో యేసుక్రీస్తుని బండకి సూచించడం జరిగింది. అది నిర్గమకాండంలో బండ ఎవరు? యేసుక్రీస్తే. సంఖ్యాకాండంలో ఉన్న బండ కూడా ఎవరన్నమాట? యేసుక్రీస్తే. ద్వితీయోపదేశ కాండములో యేసుక్రీస్తు, జీసస్ ఇన్ డ్యూటరానమీ, మెయిన్ రెవల్యూషన్, ముఖ్య ప్రకటన, మెయిన్ రెవల్యూషన్, ద ప్రాఫెట్ లైక్, ద ప్రాఫెట్ లైక్ మోసెస్, మోషే వంటి ప్రవక్తను మీలో పుట్టించదను అని ఏ పుస్తకంలో చెప్పాడు? ద్వితీయోపదేశ కాండంలో ఉందన్నమాట. డ్యూటరానమీ 18:15-19. అవంటి ప్రవక్తను ఓకే నీ సహోదరుల నుండి పుట్టిస్తానన్నాడు. ఓకేనా? సో మోషే వంటి ప్రవక్త, మోషే వంటి ప్రవక్త.
ఇప్పుడు ఇది యోహాను సువార్తలో చదవాలి. యేసుక్రీస్తు ఏం చెప్పాడు దీని గురించి? యేసుక్రీస్తు మాటల్లో జీసస్ ఈజ్ prophet like మోసెస్. యేసు మోషే వంటి ప్రవక్త. యోహాను సువార్త జాన్ 6వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 6:14. యేసుక్రీస్తు చేసిన సూచక్రియల్ని, ఆయన బోధని గమనించి ప్రజలు ఆటోమేటిక్గా ఒక ఇది వచ్చేసింది, ఏమని? రాబోయే వంటి ప్రవక్త ఈయనే. అంటే రాబోయే వంటి ప్రవక్త అంటే ఏంటి? ఇశ్రాయేలు ఇప్పటి వరకు ఏ వచనం చదివారు? దేవుడు మోషేకి చెప్పాడు కదా, ఏమని? నీ వంటి ప్రవక్తను నీ సహోదరులో పుట్టిస్తానని. ఆ ప్రవక్త ఎప్పుడు వస్తాడని ఏం చేస్తారనమాట, వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎలీషా వచ్చినప్పుడు అనిపించలే, ఏలియా వచ్చినప్పుడు అనిపించలేదు, బాప్తిజం ఇచ్చే యోహాను వచ్చినప్పుడు అనిపించలేదు. బాప్తిజం ఇచ్చే యోహాను బాప్తిజం ఇస్తుంటే కొంతమంది వెళ్ళి, నువ్వు బాప్తిజాలు ఇస్తున్నావు, క్రీస్తువా అని అడిగారు. నువ్వేమన్నా క్రీస్తువా లేదా ఏలియావా అని తప్ప మోషే వంటి ప్రవక్త వాళ్ళలేదు. కానీ యేసుక్రీస్తు విషయంలో మాత్రం అక్కడున్న వాళ్ళు ఏమనుకున్నారంట? రాబోవు ప్రవక్త ఈయనే, అంటే మోషే వంటి ప్రవక్త ఈయనే. ద్వితీయోపదేశ కాండంలో యేసుక్రీస్తుని గురించి ఇంకొకటి ఏంటంటే, ఇది చాలా కన్ఫ్యూజ్డ్. బైబిల్లోనే మిస్ అయిన పారాగ్రాఫ్ అంటారు, మిస్ అయిన సెంటెన్స్ అంటారు. ఏంటో చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 32:43. డ్యూట్రానమీ 32:43. సో ఈ 43వ వచనంలో ఉండాల్సిన వచనం ఏంటంటే, ఓకే, దేవదూతలు ఆయన్ని ఆరాధించుదురు అనేది మాట రావాలి అక్కడ. 32:43లో దేవదూతలు ఆయన్ని నమస్కారం చేస్తారనే మాట రావాలి. కానీ అది అక్కడ లేదంట. కీర్తనలు 97:7 చదవండి. కీర్తన 97:7. ఈ వచనాల ప్రకారం కీర్తన 97:7, 32:43 ఒకటేనట. కానీ 32:43లో ఉన్న వచనాన్ని ఏం చేశారంటే మాయం చేశారని చెప్పేసి బైబిల్ ఆథర్స్ ఎల్ఎక్స్ఎక్స్ అకార్డింగ్ టు ఎల్ఎక్స్ఎస్ లో ఉందన్నమాట. ఎల్ఎక్స్ఎక్స్ లాటిన్ బైబిల్లో ఉంటుంది. ఎల్ఎక్స్ఎస్ అంటే లాటిన్ లాంగ్వేజ్, లాటిన్ భాషలో ఉంది. కానీ అది తర్వాత వేరే భాషలకి తథ్యం అయ్యేటప్పుడు ఇది మిస్ అయింది. ఏది? సకల దేవతలు ఆయనకు నమస్కారం చేదురనేటువంటి పదం మిస్ అయింది. సో హెబ్రీ 1:6కి ఇదే మెయిన్ అనమాట. హెబ్రీ పత్రిక 1:6లో ఏముంది? దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నారు. ఇప్పుడు అది పాత నిబంధనలు ఎక్కడుంది ఆ విషయం? ఏది? దేవదూతలందరూ ఆయనకు నమస్కారము చేయుదురని యెహోవా దేవుడు చెప్పాడనే విషయం ఎక్కడుందనమాట? ఖండంలో ఉంది, కీర్తనలో ఉంది. కీర్తనలో ఉండేది అలాగే ఉంది, ద్వితీయోపదేశ ఖండంలో చెప్పింది మిస్ అయింది అన్నమాట. ఎందుకంటే కీర్తనలో చెప్పింది కూడా కాపీ ఆఫ్ 32:43. ఇది దీని కాపీ అన్నమాట. సో కాబట్టి 32:43లో ఏ వచనం ఉండాలంటే, ఏంజల్స్ విల్ వర్షిప్ జీసస్. దేవదూతలు యేసును ఆరాధించెదరు. ఒకసారి లూకాసు వార్త 2:13-14. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండాడు. ఎక్కడ?
ఎప్పుడు ఇది సందర్భం? యేసుక్రీస్తు భూమి మీద జన్మించినప్పుడు భూమి మీద ఏంటంట? సమాధానము కలుగును గాక అని దూతలు ఏం చేస్తున్నారంట? పరలోక సైన్యములతో కలిసి దూతలు ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రము తెలియజేస్తారు. అంటే దేవదూతలు, పరలోక సైన్యం భూమి మీద యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఇట్ వాజ్ ఎ సెలబ్రేషన్. ఎలా ఉంది అది? గొప్ప పండగల వాతావరణం. అసలు ఆయన జననం ఒక సెలబ్రేషన్. అందుకే ఆ దూత కూడా నక్షత్రం పట్టుకొని, జాడ పట్టుకొని జ్ఞానులు ఏం చేశారనమాట? వెళ్ళారు. సో స్తుతించారు, దేవదూతలు పొగిడారు, కీర్తనలు పాడారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండారు. అంటే దేవదూతలు రైట్ అక్కడ స్తుతి జరిగింది. దేవుడిని స్తుతించారు. ఎవరు జన్మించినందుకు? క్రీస్తు జన్మించినందుకు. తద్వారా ఏం కలగబోతోంది? సమాధానం కలగబోతోంది. సో ఆ సమాధానాన్ని ఎవరు స్థాపించబోతున్నారు? యేసుక్రీస్తు స్థాపించబోతున్నారు. సో కాబట్టి మనకి ఈ ద్వితీయోపదేశకాండం 32:43, కీర్తన 97:7, హెబ్రీ పత్రిక 6 కంప్లీట్లీ ఎవరి గురించి అన్నమాట? యేసుక్రీస్తు గురించి. ఇప్పుడు ఆయనకి వెల్కమ్ ఉండాలా వద్దా? యేసుక్రీస్తుకి గ్రాండ్ వెల్కమ్. దేవదూతలు వెల్కమ్ పలికారు, జ్ఞానులు వెల్కమ్ పలికారు. ఒక రాజు పుట్టినప్పుడు ఆ రాజుకి, ఇప్పుడు ఒక రాజు ఇంకో రాజు రాజ్యంలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? గ్రాండ్ వెల్కమ్. అందుకే ఆయనకి బహుమానాలు తీసుకొచ్చారు వాళ్ళు. ఎంతమంది వచ్చారు? జ్ఞానులు లెక్కలేదు. జ్ఞానులు అన్నది ప్లూరాలిటీ. కొంతమంది ముగ్గురు అనుకుంటారు, ముగ్గురు అని లేదు, అక్కడ నంబర్ చెప్పలేదు. సో ఒక గ్రూప్ వాళ్ళు వచ్చి ఆ రాజుకి ఏవైతే రాజుకి ఎలాంటి బహుమానాలు ఇస్తారో ఆ బహుమానాలు తీసుకొచ్చారు, సమర్పించారు ఆయనకి. అక్కడ ఆయనకి నమస్కారం చేస్తారు. సో ఈ విషయాన్ని ద్వితీయోపదేశకాండంలో ఉంది. ఇంకొకటి ద్వితీయోపదేశకాండంలో 4:41 డ్యూట్రానమీ 4:41 ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 41వ వచనంలో అక్కడ దేవుడు ఆశ్రయపురములను కట్టమని చెప్పాడు. ఇప్పుడు పొరపాట్లు చంపాడు, హత్య. ఇప్పుడు శిక్ష ఏముండాలి వానికి? ఇమ్మీడియట్ డెత్. యాక్చువల్లీ మరణ శిక్ష విధించాలి. కానీ వాడు చేసింది ఎలా? పొరపాట్లు చేశారు. ఇప్పుడు అంత ఓపిక ఉండదు. జనాలు ఏం చేస్తారు? అని పొరపాట్లు చంపాయని తెలిసిన తర్వాత నువ్వేం చేయాలన్నమాట? ఆశ్రయపురానికి ఏం చేయాలి? పోవాలి. అక్కడ యాచకులు ఉంటారు. ఆశ్రయపురంలోకి వెళ్ళగానే జనాలు రాగానే లేదు అతను ఆశ్రయపురానికి వచ్చేసాడు, ఏమున్నా న్యాయం తీర్పు తీర్చి అతను నిజంగా నిరపరాధ అని ఏం చేస్తాం మేము? పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఆశ్రయపురా లేదంటే కదా పోలీస్ స్టేషన్ అన్న అంతే కదా. ఇప్పుడు ఏదైనా క్రైమ్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే ఏంటి? సేఫ్. ఓకే, వాడు కావాలని చేశాడా, పొరపాట్లు చేశాడు, తర్వాత డిసైడ్ అవన్నీ అవుతాయి. కానీ ఫస్ట్ ప్రొటెక్షన్ కావాలి వాడికి. అందుకు ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. జీసస్ యాజ్ సిటీ ఆఫ్ రెఫ్యూజ్. యేసుక్రీస్తు ఏమైనాడు? యేసుక్రీస్తు ఇప్పుడు ఎవరైనా సరే నువ్వు పాపం చేసావు, రక్షణ పొందాలంటే ఎవరి దగ్గరికి రావాలి? యేసుక్రీస్తు నీకేం కలుగజేస్తాడు అనమాట? ఆశ్రయం. ఆ రోజు ఆశ్రయపురం, ఈరోజు యేసుక్రీస్తే యేసేనా ఆశ్రయం. జీసస్ యాజ్ ఎ సిటీ ఆఫ్ రెఫ్యూజ్ అని రాసుకోండి. జీసస్ యాజ్ ఎ సిటీ ఆఫ్ రెఫ్యూజ్. యేసు ఆశ్రయపురము. జీసస్ యాజ్ ఎ సిటీ ఆఫ్ రెఫ్యూజ్. సో దీనికి ప్రూవ్గా హెబ్రీ 6:18, హీబ్రూస్ 6:18 శరణాగతులు అంటే పొందిన వాళ్ళు. శరణు అంటే ఏంటి? సరెండర్.
ఎవరికి సరెండర్ అయిపోవాలి? ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు, అంటే మనం కూడా ఆయన దగ్గరికి వచ్చాం, శరణమైపోయాం, మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచాం. సో మనం కూడా శరణాగతులం అయ్యాం, సరెండర్ అయ్యాం. కాబట్టి మనకు దేవుడు ఏమి ఇచ్చాడంట? ధైర్యం ఇచ్చాడు. కీర్తన 34:22 చదవ. ఆయన శరణు కోరినటువంటి వారు ఎవరు కూడా అపరాధులుగా, నువ్వు అపరాధివే కానీ ఆయన శరణుకి వెళ్తే నువ్వు నిరపరాధి. దేవుడు క్షమించేస్తారు కాబట్టి నువ్వు నిరపరాధి అవుతావు. ఓకే, ఆయన శరణు జొచ్చినటువంటి వారందరూ కూడా నిరపరాధులే. ఎవరు అపరాధులు ఉండరు. మన అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా దేవుడు తన కుమారుని ద్వారా మిమ్మల్ని బ్రతికించెను. అంటే మనం కూడా అపరాధులమే, దేవుని శరణు జొచ్చాం, క్రీస్తు యొక్క దేహంలో ఉన్నాం మనం. ఓకే, క్రీస్తు దేహంలో ఉన్నవాడు అనగా బాప్తిజం పొందినవాడు అపరాధులు కారు. ఎందుకంటే ఆయన శరణు వచ్చి ఉన్నాం. అందుకని అపరాధాలు చేయమని కాదు, ఓ ఏదో బాగుంది సంఘంలో ఉండి బాప్తిజం పొందిన తర్వాత ఎన్ని అపరాధాలు చేసినా అపరాధం కాదంట అని ఏం చేయకూడదు అనమాట. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఏం లేదు, క్షమాపణ లేదు. పొరపాటుగా జరిగితే అదే అనమాట, పొరపాటున జరగటం. ఇప్పుడు మనకు తెలియదా ఏది పొరపాటు ఏది బుద్ధిపూర్వకంగా? తెలియదా? దేవునికి తెలుసు. నువ్వు పొరపాట్లు చేస్తున్నావా బుద్ధిపూర్వకంగా చేస్తున్నావా అనేది ఎవరికి తెలుసు అనమాట? దేవునికి తెలుసు. నువ్వు క్షమించకపోయినా దేవుడు క్షమిస్తే. సో కాబట్టి సంఘంలో మనం ఎవరిని ఎలా చూడకూడదు? అపరాధిగా చూడకూడదు. ఏది పొరపాటున జరిగిందో తెలుసుకోవాలి, ఏది బుద్ధిపూర్వకంగా జరిగిందో తెలుసుకోవాలి. బుద్ధిపూర్వకంగా చేసిన దానికి ఏం లేదనమాట, క్షమాపణ. అంటే నువ్వు క్షమాపణ అడగకపోతే, పశ్చాత్తాపడకపోతే నీకేం లేదనమాట. పొరపాటులో పాపం చేసినప్పుడు నువ్వు క్షమాపణ అడగకపోయినా ఏముంటుంది? ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ బుద్ధిపూర్వకంగా చేసిన పాపానికి మాత్రం తప్పకుండా నువ్వేం చేయాలి? క్షమాపణ అడగాలి, పశ్చాత్తాపడాలి. బట్ యేసుక్రీస్తు ఈరోజు ఆ ఆశ్రయపురమై ఉన్నాడు. అక్కడ ఆ కాలంలో ఒకవేళ బుద్ధిపూర్వకంగా చేసినా పొరపాటు చేసినా వాళ్ళు ఏమైపోయారు? ఫస్ట్ ఆశ్రయపురంలోకి వెళ్ళాలి. వెళ్తే బతుకుతాడు, లేదా చంపేస్తాడు. హెబ్రీ పత్రిక 7:25. పత్రిక 7 చదవండి. 7వ అధ్యాయం 25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించు. అక్కడ తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున, ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నారో వాళ్ళ తరపున యేసుక్రీస్తు ఏం చేస్తాడంట? దేవుని ఎదుట విజ్ఞాపనము చేసి వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు ఆయన ఏమై ఉన్నాడంట? శక్తిమంతుడు. అంటే దేవుని దగ్గర యేసుక్రీస్తునొద్దకు వచ్చు వారిని సంపూర్ణంగా రక్షించడానికి ఆయన ఏమై ఉన్నాడు? యేసుక్రీస్తు ఎలాంటి వారిని రక్షిస్తాడు? ఎలాంటి వారినైనా, ఎంత ఘోర పాపినైనా కూడా ఆయన రక్షించుటకు సమర్థుడు, శక్తిమంతుడు. కాబట్టి నువ్వు ఏ పాపం చేసావో, హత్య చేసావా, ఏం చేసావో ఓకే, అవన్నీ తర్వాత
ఫస్ట్ యేసు ప్రభు దగ్గరికి రా, యేసుక్రీస్తుకి శరణవ్వు. యేసుక్రీస్తుకి శరణైతే ఎలాంటి పాపినైనా ఆయన ఏం చేస్తాడంట? రక్షించుటకు శక్తి. సో కాబట్టి ఆది కాండంలో ఉన్నాడు యేసుక్రీస్తు, నిర్గమ కాండంలో ఉన్నాడు యేసుక్రీస్తు, లేవియా కాండంలో ఉన్నాడు యేసుక్రీస్తు, సంఖ్యాకాండంలో ఉన్నాడు యేసుక్రీస్తు, ద్వితీయోపదేశ కాండంలో కూడా ఉన్నాడు యేసుక్రీస్తు. ఓకే, సో దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్లో మిగతా పుస్తకాలు చూద్దాం. ఇలా ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాల్లో యేసుక్రీస్తు. మెయిన్ పాత నిబంధనలో యేసుక్రీస్తు ఏమైనాడు.